నెల్లూరు జిల్లా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. పోలీసుల రైడ్లలో టీడీపీ నేతలు మహిళలతో అడ్డంగా దొరికారని ఆరోపించారు. పోలీసులు టీడీపీ నేతలకు సహకరించి కేసుల నుంచి తప్పించారన్నారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాధాకృష్ణ నాయుడులను టార్గెట్ చేశారు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను రైతు నాయకుడిని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన నాయకుడు సోమిరెడ్డి గారు చాలాసార్లు పాపం ఆయన రైతు నాయకుడు అన్నాడు. బహుశా ఆయన చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే ఆ ప్రేరణతోనే ఈ మధ్య ఆయన కూడా పచ్చకండు వేసి సుబ్బయ్య క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నా సుబ్బయ్య క్యారెక్టర్కి ప్రేరణ రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు ప్రేరణ సోమిరెడ్డి అయ్యి ఉన్నాయి. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతులు ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండవా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. వ్యభిచార కేసులో పట్టుబడ్డ కోవూరు టీడీపీ నేత రాధాకృష్ణ నాయుడిని పోలీసులు పథకం ప్రకారం తప్పించారంటున్నారు కాకాని. మీరు పట్టుకొని రైడ్ చేసినటువంటి దాని సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? ఆ లాఠీ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి మీకు ధైర్యం ఉంటే. లేదు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే ఆ సీసీ ఫుటేజ్లో భద్రపడతామని చెప్తాం. ఆయన ఎక్కడో హోమియో వైద్యానికి వచ్చాడంటే ఏ హోమియో వైద్యానికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఏ డాక్టర్ని అడిగాడు, ఎక్కడ ఆ ప్రిస్క్రిప్షన్, ఏ మందులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన ఏం మందులు ఆడుతున్నాడు, ఆయనకి ఏం బాగా లేకుండా ఉండేది, ఆయన ఏం బాగా లేకుండా లాడ్జీలో ఉన్నాడు. ఆ లాడ్జీలో ఉన్నాము ఎవరు? ఆయనకు మందులు ఇచ్చేటువంటి వైద్యురాలా, లేకపోతే ఆమె వైద్యం చేయించడానికి వచ్చిందా, లేకపోతే ఆమె ఎందుకు ఉంది అక్కడ? నందికొట్కూరు ఎమ్మెల్యే మహిళతో లాడ్జీలో ఉంటే పోలీసులు చీకట్లో తప్పించారని ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆరవ శ్రీధర్, నజీర్ అహ్మద్, కూన రవికుమార్ రాసలీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు గోవర్ధన్ రెడ్డి. నందికొట్కూరు ఎమ్మెల్యేని చూసాం ఈ మధ్య. మన పోలీసే కాదు రాష్ట్రం అంతా పోలీసు అదే విధంగా ఉంది. ఆయన ఒక గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఉంటే వేరే వాళ్ళు అయ్యా ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఏం చేశారంటే వచ్చి లైట్లు ఆపి చీకట్లో ఆయన పంపించింది. జయసూర్య ఆయన అక్కడి నుంచి పంపించి అక్కడున్న సీసీ ఫుటేజెసే కాదు ఎదురుగా షాపులో ఎక్కడెక్కడ కారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉంటాయో పోలీసుల పాపం ఎతికి ఆ ఫుటేజ్లు తీసుకెళ్ళిపోయారు. అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడున్నబడి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీటి చిత్రాల్లో నాయకుడుగా కానీ నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. ఆయనకు వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కాదు ఈ పోటీలో కానీ అయితే అందరూ నెంబర్ 1లో ఉండేవాడు. పాపం ఏ లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకొని సుబ్బయ్య వేషంలో పోయినాడు. లేకపోతే ఈ పోటీలో కానీ నెంబర్ 1లో ఉండేవాడు. సోమిరెడ్డి ఆఫీస్కి వచ్చే మహిళల్ని కూడా వేధిస్తున్నారని ఆరోపించారు కాకాని.